అసలు నా కూతురు మీదే నిందలేస్తారా? అసలు మీరు మనుషులేనా? ఇలానే ఏదో ఒకటి అనుంటారు. అందుకే వెళ్ళిపోయి ఉంటుంది నా కూతురు. ఏయ్! చెప్తే అర్థం కావడం లేదా? అది తన పీరియడ్ దగ్గరికెళ్ళింది. నా కూతురు అలాంటిది కాదు. నీ కూతురి గొప్పతనం మాకు ఇప్పుడే తెలిసిందమ్మా. నీకే తెలియట్లేదు. నువ్వు ఒక పిచ్చిదానివి. వదిన గారు మాట్లాడండి. అన్నయ్య గారు చెప్పండి. నా కూతురు ఎక్కడుంది? మొనాలిసా, లవంగం ఎక్కడ చచ్చారు? దీన్ని బయటికి లేంటేయండి. కూతురేమో లేచిపోయింది. తల్లి ఆస్తిలో వాట అడిగినా అడుగుతుంది. ఎవరికి కావాలి నీ బోర్డు ఆస్తి అని అయితే ఇంకా లాక్కొనైతే వెళ్ళిపోతుంటారు మొనాలిసా వాళ్ళు. ఎవరిని వదలను, ఎవరిని వదలను. నా కూతుర్ని ఇలా చేసినందుకు మీ ఎవరిని వదలను. నా కూతురు కనిపించేదాకా నేను ఎక్కడికి కదలను. నా కూతురు నాకు కావాలి. నా కూతురు ఎక్కడుందో చెప్పండి. అప్పుడు ఇంకా విక్రమ్ కృష్ణ వాళ్ళు వస్తే విక్రమ్ కృష్ణ వెళ్ళి కాలర్ పట్టుకుంటుంది. నా కూతురు ఎక్కడుందో చెప్పు చెప్పు అని అయితే నా కూతురు లేచిపోయింది అంటున్నారు. అడిగేది మిమ్మల్ని, చెప్పండి. నా కూతురు ఎక్కడా? చెప్పండి. నా కూతురు ఎక్కడా? చెప్పండి. చెప్పండి. నా కూతురు ఎక్కడుంది? నా కూతురు ఎక్కడ? చెప్పండి అని చెప్పి ఇంకా అయితే ఏడుస్తూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య. అలా కాలర్ పట్టుకుంది చూసి అయితే కొంచెం విక్రమ్ కృష్ణ కూడా కొంచెం బాధపడతాడు. ఇంకా కాలర్ పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చూసి కొంచెం బాధపడతారు. ఇంకా తన ఫ్రెండ్ వెళ్ళి ఆగండి ఆగండి, మీ కూతురు ఎక్కడుందో మేము వెతుకుతూనే ఉన్నాము అని చెప్పి అయితే ఆపుతాడు. నా కూతురు ఎక్కడుంది చెప్పండి, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్తే నేను ఎక్కడికి వెళ్ళను. నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియాలి. ఏం చేశారో నా కూతుర్ని చెప్పండి. హే, లేదని చెప్తే అర్థం కావడం లేదా? అదందరినీ మోసం చేసింది. అత్త, మీరు మాట్లాడకండి, రాధ గురించి ఏం తప్పుగా చెప్పకండి అని అయితే వాళ్ళ అత్తయ్యని ఆపుతాడు ప్రియా వాళ్ళమ్మని. ఇంకా అక్కడైతే వాడు కేక్ అయితే తెస్తాడు. దుర్గా అయితే హాట్ కేక్, నీ ముందు నా హార్ట్ పెడుతున్నాను. ఏంటిది? ఏంటి ఇవన్నీ? అడిగావా బంగారం? అడగకుండా నువ్వు సిన్సియర్ ప్రేమికుడిగా చెప్పేవాడిని కదా, అది నా బాధ్యత కదా బంగారం అని అయితే దుర్గా ఇంకా రాధని ఏడిపిస్తూ ఉంటాడు. కేక్ కట్ చేయి బంగారం అని చెప్పి అందమైన రంగురంగుల బెలూన్స్ని అలా జాలు వారే రెపరెపలాడే రిబ్బన్స్. ఇదో అందమైన ప్రపంచంగా లేదు, ఇది మన ప్రేమ ప్రపంచం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అబ్బో, నేను చాలా అనుకుంటున్నా రాధా. ఈరోజు 2 విశేషాలు ఉన్నాయి. ఒకటి నా పుట్టినరోజు, రెండోది ప్రేమికుల రోజు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని బలవంతంగా తన చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అయితే వెళ్తాడు. వదులు అని చెప్తుంది రాధ. ఇంకా వీళ్ళు కూడా వెతుకుతూ ఉంటారు. అసలు ఈరోజు ప్రేమికుల రోజులే కాదు, బుద్ధుందా నీకేమైనా అని అయితే రాధ చెప్తుంది కదా. ఫిబ్రవరి 14 రోజు ప్రపంచానికి ప్రేమ రోజు, కానీ నువ్వు నేను కలిసిన ఈ చారిత్రాత్మక రోజే ప్రేమికుల రోజు అని చెప్పైతే అసలు విసుగొచ్చేలాగా మాట్లాడుతుంటాడు దుర్గా. నీకోసం ఎదురు చూసి కలలు కంటూ సంవత్సరాలు గడిపాను. నీ దూరం అయినప్పుడు ఎప్పుడో చచ్చిపోయాను. మళ్ళీ నేను ఈరోజు పుట్టాను. ఈ రోజే నా బర్త్డే బంగారం. చెప్పు బంగారం, హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ దుర్గా అని చెప్పు బంగారం. దుర్గా కాదు, హ్యాపీ బర్త్డే టు యూ దుర్గా అని చెప్పాలి. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు దుర్గా, తప్పుల మీద తప్పు చేస్తున్నావు దుర్గా. అవునా? నీకోసం ఎన్నైనా చేస్తా, నీకోసం ఎన్ని తప్పులైనా చేస్తా రాధా. ఐ లవ్ తప్పులు, ఓన్లీ ఫర్ యూ రాధా. ఇప్పుడు కేక్ కటింగ్ సెరమనీ అన్నమాట. ప్రేమికుల దినోత్సవం మరియు ప్రపంచ అత్యుత్తమైన ప్రేమికుడైన ఈ దుర్గా గాడి పుట్టినరోజు సందర్భంగా
కేక్ కట్ చేస్తున్నవారు మా క్వీన్, మై క్వీన్, మై డార్లింగ్, మై బంగారు రాధ అని చెప్పైతే అనౌన్స్ చేస్తాడు. ఇంకా ముందే అసహ్యం ఉంది దుర్గా మీద, తనకి ఇంకా అసహ్యం ఎక్కువ పెరుగుతుంది. నేను చెయ్యను, నువ్వు చేస్తావు బంగారం, చూడు 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 నీ పేరు పట్టు వేయించుకున్నా. ఆ విక్రమ్ కృష్ణ ఏం చేశాడు నీకోసం? ఏం చేశాడు చెప్పు? ఒక గుండు సుత్తు అయినా గుచ్చుకున్నాడా? లేదు కదా. కట్ చేయి బంగారం, లేకపోతే ఈ అంబులెన్స్ స్పీడ్గా వెళ్ళి లోయలోకి పడిపోతుంది. ప్రేమంటే కలిసే బతకాలా? కలిసి వచ్చిన ప్రేమే కదా. మీ నాన్న జైల్లో ఏడుస్తాడు, మీ అమ్మ ఇంట్లో ఏడుస్తుంది, ఆ విక్రమ్ గాడు పోలీస్ స్టేషన్లో ఏడుస్తాడు. గొప్ప ప్రేమికులైన మనం స్వర్గంలో జంటగా విహరిస్తాం అని చెప్పైతే గన్ అయితే తీసి రాధ పైకి పెడతాడు. పద బంగారం చచ్చిపోదాం అని చెప్తే రాధ అయితే భయపడిపోద్ది. జంటగా చచ్చిపోదామా, జంట కేక్ చేద్దామా? ముందు నిన్ను చంపి నేను చావాలా, లేకపోతే ముందు నువ్వా లేకపోతే నేనా? నువ్వా నేనా అని చెప్పి అయితే భయపెడుతుంటాడు గన్ పెట్టి. ఇంకా రాధ ఇంకా భయపడైతే కేక్ బలవంతంగా చేయి పట్టుకొని కట్ చేయిచ్చేస్తాడు. ఇంక ఇంత టెన్షన్ మనకు అవసరమా చెప్పు? చావడం ఇవన్నీ మనకు చేత కావు, కానీ కేక్ కట్ చేద్దాం దా. ఇంకా స్పూన్ కట్ చేయడానికి నైఫ్ అయితే చేతిలో బలవంతంగా పెడతాడు. కట్ చెయ్యి హారతిగా ఈ కొనుమా ప్రేమ మంగళహారం అని చెప్పి పాట అయితే పాడతాడు. కేకు విదేశీ సాంప్రదాయం, మంగళహారం మన సాంప్రదాయం. తినమంటుంటే తిను అని చెప్పి నోట్లో బలవంతంగా పెడతాడు. ఇంకా తన చేతిలో నైఫ్ పట్టుకొని ఉంటే తన దగ్గర నుంచి కూడా బలవంతంగా తినిపించుకుంటాడు దుర్గా అయితే. భయంతో ఇంకా ఏడుస్తూ ఉంటుంది రాధ. ఇంకా తన పెదాలకి కేక్ అంటుకొనున్నా తుడవడానికి అలా వెళ్తూ ఉంటాడు. ఇంకా ఏడుస్తుంది ఎక్కువ. ఏడవకు బంగారం, ఈ కన్నీళ్ళు నువ్వు చూడలేను. ఇక మన లవ్ జర్నీ మొదలు పెడదామా? రైట్ అని చెప్పి ఇంకా అంబులెన్స్ని అయితే కదిలిస్తాడు. ఇంకా రాధ దారి మొత్తం ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఎవరైనా కనిపిస్తే బాగుండు, ఎవరినైనా హెల్ప్ అడిగితే బాగుండు అలా చెప్పి. ప్లీజ్ దుర్గా వదిలేయి దుర్గా, నేనైతే దారి మొత్తం ఇంకా బతిమాలుతూనే ఉంటుంది. ప్లీజ్ వదిలేయి, ఇంకా నీకు టైం ఉంది. విక్రమ్ కృష్ణకి నువ్వు దొరికితే మాత్రం నువ్వు బతకవు చెప్తున్నానని చెప్పి ఇంకైతే బెదిరిస్తూ ఉంటుంది రాధ అయితే. వదిలేయి నన్ను ఇక్కడే అని చెప్పి. ఇంకా వాళ్ళమ్మ అయితే ఇంటి ముందు అలా కూర్చునేసి తన కూతురు గురించి చెప్పింది మొత్తం ఆలోచించుకొని బాధపడుతూ ఉంటుంది. సునంద వాళ్ళైతే తన కోసం అన్నం తెచ్చి ఇస్తారు, నీళ్ళు కాఫీ అవి తెచ్చి ఇస్తారు. అయినా తను తాగడానికి అయితే తీసుకోదు. వదిన టీ తీసుకోండి, నాకు టీ వద్దు, ఇంత విషయం ఉంటే ఇవ్వండి కావాలంటే అయితే చెప్తుంది రాధా వాళ్ళమ్మ. అదేంటి వదిన గారు అంత మాట అన్నారు? మీరు మాకు వియ్యంకురాలు, మీకు మర్యాదలు చేయడం నా బాధ్యత. వియ్యంకురాలికి మర్యాదలు చేయాలనే సంప్రదాయం ఉంది, కానీ ఇంటి కోడల్ని జాగ్రత్తగా ఉంచుకుందాం, తన పరువుని కాపాడదామనే సంప్రదాయం మాత్రం లేదా మీ ఇంట్లో? ఊహ తెలిసినప్పటి నుంచి నా కూతురు చిన్న తప్పు కూడా చేయలేదు. అలాంటిది నా కూతురు మీ ఇంటి కోడలిగా రావడం మీ పూర్వజన్మ సుకృతం. కోడల్ని కూతుర్లా చూడడం మానేసి శత్రువులానే నిందలేస్తారా? అందరినీ మాటలు అంటుంటే చూస్తూ ఊరుకుంటారా? చూడండి వదిన గారు, మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేను ఒక బిడ్డకి తల్లిని. రాధ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని తెలిసినప్పటి నుంచి మేము ఎంతగా బాధపడుతున్నామో మీకు తెలియదు. మీకు ఆ బాధే ఉంటే
మీ ఇంట్లో వాళ్ళు నా బిడ్డ గురించి అలా ఎలా మాట్లాడతారు? నా బిడ్డ పైన నన్ను నిందలు ఎలా వేస్తారు? నా రాధమ్మ వెళ్ళిపోయినందుకు మీ ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడుతున్నారని వాళ్ళ మాటల్లో బట్టే అర్థమవుతుంది అని చెప్పి అయితే ఇంకా చెప్పుకుంటారు. నా కూతురు ఎక్కడ వెళ్ళిందో, ఎందుకు పెళ్లి చేసుకుందో, అసలు ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో కూడా మీకు తెలిసేమో కానీ నాకు మాత్రం తెలియదు ఇంకా అని చెప్పి అయితే ఇంకా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడైతే దుర్గా చాలా అంటే చాలా విసిగిస్తాడు రాధాని. పాటలు పాడి 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 విసిగిస్తూ ఉంటాడు. కవ్వించకి కాటివే అని ఏవేవో పాడుతూ ఉంటాడు, పిచ్చి పాటలని పాడేసి. రాధా, నా పాట ఇలా ఉంది, ప్రతిరోజు నేను పాటలతో ఆటలతో ఎంటర్టైన్ చేస్తుంటా రాధా. రోజు పూలతో నీకు పూల అభిషేకం చేస్తా అని చెప్పి పూలైతే విసురుతూ ఉంటాడు. మన పెళ్ళైతే మన పూజ గదిలో నీ ఒక్కదాన్ని ఫోటోనే పెడతా రాధా, ఎందుకంటే నువ్వే నా దేవత కాబట్టి. నీకు బాగా ముదిరిపోయింది. అవును, బాగా ముదిరిపోయింది నీ మీద ప్రేమ. మన ఇద్దరం పెళ్ళి చేసుకుందామా? అప్పుడు రాధ పగటి కలలను కనకు, నీ ఇంట్లో వాళ్ళ మీద నమ్మకం ఉందా ఇంకా అని చెప్పి అడుగుతాడు దుర్గా. అప్పుడు రాధ వచ్చి, విక్రమ్ కృష్ణ పోలీసు, తిక్క తిమ్మిరి టెంపర్ మొత్తం ఉన్న టెంపర్ పోలీసు, నిన్ను వదలడు. ఇంకా వాడి మీద కాన్ఫిడెన్స్ పోలేదా రాధా? నీకు ఎక్కువ ఉన్నట్టుందే వాడి మీద కాన్ఫిడెన్సా? రాధా, నువ్వు అనవసరంగా వాడిని నా ముందు పొగుడుతూ వాడిని హీరో చేయకు. వాడొట్టి ఫూల్ రాధా, వాడికి ఏమీ తెలియదు, తెలివే లేదు. ఏదో కాకి యూనిఫామ్ ఉందని అరుస్తాడంతే. వాడికంటే నేనే పవర్ఫుల్ రాధా, నన్ను ఒకసారి చూస్తుండు. చూడు నాకు ఎంత స్ట్రెంగ్త్ ఉందో చూడు రాధా, చూడు వాడికంటే నేనే అందంగా ఉన్నా, నిన్ను ఎంత ప్రేమిస్తున్నా చూడు, దేవతలాగా చూసుకుంటా నిన్ను. వాడెందుకు చెప్పు అని చెప్పైతే ఇంకా వాడు పొగుడుకోవడం, చూడు నా కండలు చూడు అని చెప్పి ఇలా చెప్పి ఇంకా రాధకి దిష్టి తీసుకుంటాడు. ఎంత అందంగా ఉన్నావు రాధా నువ్వు అని చెప్పి రాధకైతే దిష్టి తీసుకుంటాడు. ఇంకా విక్రమ్ కృష్ణ వాళ్ళైతే ఇక్కడ నార్మల్గా ట్రాఫిక్ దగ్గర ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరినీ చెక్ చేస్తూ అలా పంపిస్తుంటారు. బ్రెయిన్ లేని వాడే అడుస్తాడు. బ్రెయిన్ ఉన్న నాలాంటోడు ప్రశాంతంగా తన పని తను చేసుకుంటూ పోతాడు. నాలాగా రాధా, చూడు దుర్గా, నీకు నువ్వు ఏదో తెలివైన వాడమని అనుకుంటున్నావు కదా, విక్రమ్ కృష్ణకి నువ్వు దొరుకుతావు. విక్రమ్ కృష్ణ నిన్ను పట్టుకుంటాడు, నిన్ను కటకటాల్లోకి నెడతాడు. నేను చూస్తాను అది. ఇంకా వీళ్ళైతే ఇంకా పగడ్బందీగా ఎవరు వస్తున్నారు పోతున్నారు అనేది అయితే చెక్ చేసుకుంటూ ఉంటారు అక్కడ. విక్రమ్ కృష్ణ వాళ్ళైతే పోలీస్ మొత్తాన్ని అలర్ట్ చేసేసి ఇంకా చెక్ చేస్తూ పోతాడు. కానీ వీళ్ళు అంబులెన్స్లోకి వస్తున్నారు కాబట్టి చూడడం కొంచెం కష్టమే. ఇంకా రాధా 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 ఇవన్నీ జరగని పనులు రాధా, వాడేం నన్ను పట్టుకోలేడు. పెళ్ళైన కొద్ది రోజుల్లోనే వాడిని నువ్వు హీరో అని నమ్ముతున్నావా రాధా? ఈ దుర్గా గాడి ప్లాన్ చేస్తే తప్పదు. దుర్గా గాడు స్కెచ్ చేస్తే మిస్ అవ్వదు. దుర్గా గాడు చదరంగంలో ఇంకా దిగితే ఇంకా ఎదురుండదు. అందరు నార్మల్ చెస్ బోర్డ్లో చెస్ ఆడతాడు, కానీ ఈ దుర్గా గాడు జీవితంలోనే చదరంగం ఆడతాడు అని అయితే వాడి గురించి వాడు బిల్డప్లు అయితే ఎక్కువ ఫుల్ కొట్టుకుంటాడు. నేను వేసే ఎత్తుకు ఆ విక్రమ్ కృష్ణ గాడికి అర్థం కావడానికి చాలా టైం పడుతుంది తెలుసా. దుర్గా దుర్గా దుర్గా, నువ్వు గల్లీలో క్రికెట్ ఆడతావేమో, కానీ విక్రమ్ కృష్ణ స్టేడియంలో 1000 మంది ముందు ఆడతాడు క్రికెట్. అప్పుడు దుర్గా, గల్లీలో ఆడేవాడే నిజమైన ఆటగాడు. మళ్ళీ రాధ దానికి కౌంటర్లు వేసుకుంటూ, విక్రమ్ కృష్ణని తక్కువ అంచనా వేయకు. వాడి అంచనాలకు ఈ దుర్గా గాడు దొడకరు రాధా. అసలు నా బ్రెయిన్ నా ప్లాన్ వాడికి అర్థం కావడానికే జీవితకాలం పడుతుంది.
అసలు అంబులెన్స్లో మనం వెళ్తామని వాడు ఎప్పుడైనా ఊహిస్తాడా? ఎవ్వరి ఊహలకు అందని వాడే ఈ దుర్గాగాడు. మీ అందాలతో విందు భోజనానికి తేదీ, ముహూర్తం, వేదిక అన్నీ సిద్ధం చేసేసాను. అలా చెప్పంగానే ఇంకా రాధ అయితే దుర్గాని కొడుతుంది. రేయ్ చంపేస్తాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటే చంపేస్తాను చెప్తున్నా. విక్రమ్ కృష్ణ నిన్ను కనిపెడతాడు, నీ పని క్లోజ్ చేస్తాడు. ఏంటి రాదా నీ ధైర్యం? విక్కీ గాడు గన్ పట్టుకొని వెళ్తే ఎవరైనా హీరో అనుకుంటారు. నాలా ఉండాలి. ఈ దుర్గా గాడు స్వయంభో, ఎవ్వరు చెక్కని శిల్పం. నన్ను నేనే మలుచుకున్నాను. నీ గర్వం పొగరు అన్నీ అరుగుతాయి. అది చూద్దాం. విక్రమ్ కృష్ణ తక్కువ అంచనా వేస్తున్నావు. వాడికి అసలు అంచనాలే లేవు రాదా, నువ్వే వాడికి అనవసరంగా బిల్డప్లు ఇస్తున్నావు చెప్తారు. ఇంకా పోలీస్ వాళ్ళందరూ ఇంకా సైడ్లో ఉంటారు. అసలు దుర్గా విక్రమ్కి పక్కన ఉంటాడు, కానీ అంబులెన్స్ కాబట్టి దేకని కూడా దేకడు విక్రమ్ కృష్ణ అయితే. ఏంది ఇప్పుడు నీ విక్రమ్ కృష్ణ నన్ను కాపాడుతానన్నావు కదా, నిన్ను సరే అయితే ట్రై చేయమని చెప్పు. అక్కడే ఉన్నాడు, దమ్ముంటే నిన్ను కాపాడమని చెప్పు అని చెప్పి రాధాకి విక్రమ్ కృష్ణని అయితే చూపిస్తాడు. ఇంకా రాధ అయితే అరుస్తుంది, విక్రమ్ కృష్ణ గారు సార్ 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 ఇక్కడే ఉన్నా సార్, ఇటు చూడండి సార్ అని చెప్పి అయితే అరుస్తుంది. కానీ వాళ్ళు మాత్రం అక్కడ ఆటోలు అవి మొత్తం ఇంకా సైడ్కి జరపడము, అంబులెన్స్ని తొందరగా పంపిద్దాము అనే దాంట్లోనే ఉంటారు. ఇక లోపల మాత్రం రాధ, ప్లీజ్ నన్ను చూడండి సార్, నన్ను కాపాడండి సార్, సార్ ఇటు చూడండి సార్, సార్ నన్ను కాపాడండి, రే వదులురా దుర్గా, సార్ సార్ ఇటు చూడండి, ఈ దుర్గా నన్ను తీసుకొని వెళ్తున్నాడు. వాడి చేతుల్లో నుంచి దర్గాగా మనం తప్పించుకుంటున్నాం. ఇంకా విక్రమ్ కృష్ణని ఇంకా అంబులెన్స్ని కొట్టి ఇంకా వెళ్ళిపోమని కూడా చెప్తాడు. చూసుకోలేకపోతాడు. తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు కూడా ఇంకోడు ఉంటాడని సామెత ఉంది. ఆ తలని తన్నేవాడిని నేనే, ఈ దుర్గాగాడే. బాధపడకు రాదా, నీ కళ్ళలో ప్రేమ కనిపించాలి కానీ ఇలా కన్నీళ్ళు కనిపించకూడదమ్మా. నన్నేం చేయమంటావు చెప్పు. వాడికి తెలియలేదు, కళ్ళ ముందున్నా నిన్ను పట్టుకోలేకపోయాడు. నన్నేం చేయమంటావు చెప్పు. ఇంకా నీకు ఇప్పటికైనా అర్థమైందా వాడికంటే నేనే గొప్పడునని? కోపంగా చూసినా నా వైపు చూస్తున్నావని సంతోషపడతాను. నీ సంతోషం ఎక్కువసేపు నిలవదు దుర్గా. నీ నోటి వెంట దుర్గా అన్న నా పేరు వింటేనే నా ఒళ్ళు పులకరించిపోతుంది. మళ్ళీ చెప్పు, ఒకసారి ఫోన్లో రికార్డ్ చేసుకుంటాను. నా పేరు ఒకసారి పలుకురాదా? కావాలంటే రింగ్ టోన్గా పెట్టుకుంటాను. చెప్పాలా? చెప్పు రాదా. చూడు దుర్గా, నేనేదో పెద్ద సాహసం చేసావని, నన్ను ఏదో కిడ్నాప్ చేసావని విర్రవీగిపోతూ సంబరపడిపోతున్నావేమో. విక్రమ్ కృష్ణ వస్తాడు, నిన్ను పాతాళంలో ఉన్న జుట్టు పట్టుకొని బయటికి లాగుతాడు. ఏ రాధా, నేనేం చెప్పమన్నాను, నువ్వేం చెప్తున్నావు? నువ్వు చెప్పింది నేను చెప్పడం కాదు, నేను చెప్పింది నువ్వు బాగా విను. రికార్డ్ చేసుకుంటున్నావు కాబట్టి మళ్ళీ మళ్ళీ విను. నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది, అందుకే నువ్వు నన్ను కిడ్నాప్ చేసావు. అదేలే జైలుకి పోయే కాలం, అందుకే నువ్వు నా దగ్గరకు వచ్చావు. నా లైఫ్ని డిస్టర్బ్ చేసావు, నన్ను కిడ్నాప్ చేసావు. నీ చాప్టర్ క్లోజ్. త్వరలో జైల్లో చిప్పకూడు తింటావు దుర్గా. నీ ఓటమి మామూలుగా ఉండదు. విక్రమ్ కృష్ణ కొట్టే దెబ్బ నీకు 7 జన్మలకి గుర్తుండిపోద్ది. చాలా, ఇంకా ఏమైనా చెప్పాలా? రికార్డ్ చేసుకుంటావా దుర్గా? అలా అయితే ఇంకా చెప్పి ఇంకా వాడికి మండేలాగా అయితే రిప్లై ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో విక్రమ్ కృష్ణ అయితే
అయితే రాధాని పట్టుకుంటాడు.